హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, నిన్నే కదండి బడ్జెట్ అన్నది ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో మధ్య తరగతి వారికి అయితే ఇది నిజంగా చాలా ఉపశమనం కలిగించే బడ్జెట్ అనేది నాకైతే అనిపించిందండి. ఎందుకంటే 12 లక్షల వరకు నో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది, తర్వాత ప్రామాణిక తగ్గింపు 75,000 వరకు ఇచ్చారు. నిజంగా ఇది చాలా మంచి బడ్జెట్ ఏనండి అని నాకైతే అనిపించింది. నిజంగా మంచిదే కదండి. 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని అంటే నిజంగా ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఇప్పటి వరకు 12 లక్షలు కానీ వార్షిక ఆదాయం ఉండే ట్యాక్స్ అన్నది ఎత్తపడేది రఫ్ గా అంటే ఒక 70,000 దాకా అయితే ట్యాక్స్ అన్నది పడుతుందండి. అదైతే మిగిలినట్టే కదండి. కొత్త స్లాబులు కూడా వచ్చాయి. అంటే 0 నుంచి 4 లక్షల వరకు ఉన్న వాళ్ళు, ఏ వర్గం వాళ్ళైనా ఆదాయం పన్ను అన్నది లేదు. 4 నుంచి 8 లక్షలకైతే 5%, 8 నుంచి 12 10, 12 నుంచి 16 15, 16 నుంచి 20 20%, 20 నుంచి 24 25%, 25 లక్షల ఆ పైన అయితే 30% పన్ను అన్నది పడుతుందండి. ఈ క్యాల్కులేషన్ అన్నది ఎలా అవుతుంది అని అంటే, 4 లక్షల వరకు అసలు పన్నే లేదు. మిగతావన్నీ ఈ క్యాల్కులేషన్ ప్రకారం అంటే ఈ పర్సంటేజ్ లోని కట్ అయ్యి మనకి ఎంత ట్యాక్స్ కట్టాలన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు వరకు అయితే 12 లక్షలకి ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ వరకు అయితే మనం ఒక 70,000 కట్టేవాళ్ళము అని చెప్పాను కదా. అదే ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రకారము అయితే ఒకవేళ 13 లక్షలు వస్తే ఎంత కట్టాలి అని అంటే, ఇవన్నీ తీసిగా ప్రామాణిక తగ్గింపు అది తీసిగా మొత్తానికి అయితే నాకు తెలిసి 81,000 చిల్లర అయితే పడుతుందండి. రఫ్ గా చెప్తున్నాను. ఇది నిజంగా మంచి విషయమే. అయితే ఇప్పుడు ఈ పన్ను ఎలాగా కట్టక్కర్లేదు కదా, మనం అయితే ఖర్చు ఎలా చేయాలి, వేటి మీద ఖర్చు చేయాలన్నది ఇవాళ చెప్తానండి. ఎలా ఖర్చు చేస్తే మంచిది అన్నది చెప్తానన్నమాట. పన్ను మినహాయింపు మిగిలితో మీరేం చేయబోతున్నారు? ఖర్చే పెట్టిద్దాం అనుకుంటున్నారా? మీరేం చేయబోతున్నారు? ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు చెప్పుకుందాము. బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల తమకు డబ్బు ఆదా కానుందని మధ్యతరగతి వ్యక్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ఆ వర్గంలో మీరు గాని ఉండుంటే ఆ సొమ్ముని మీరు ఎలా వెచ్చించాలని అనుకుంటున్నారు? దాన్ని విలాసాలకు వినోదాలకు గాని మీరు ఖర్చు పెడితే మీ జీవితంలో ఎలాంటి మార్పు అన్నది రాదండి. అదే పెట్టుబడికి, వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి, ఆరోగ్య సంరక్షణకి దాన్నో సాధనంగా మార్చుకుంటే మటుకు మీ భవిష్యత్తు మెరుగుపడడం ఖాయమండి. ఆలోచించండి ఒకసారి. నిజమే కదండి. వినోదాలు విలాసాలకు కానీ ఈ మిగిలిన కానీ ఖర్చు పెట్టేస్తే మన జీవితం ఏమీ పెద్దగా మారదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద కానీ పెట్టుకుంటే మాత్రము ఖచ్చితంగా మన భవిష్యత్ అన్నదైతే మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఖర్చులు పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చిన్న లీకేజే పెద్ద ఓడను ముంచేస్తుంది. అవును కదండి. ఇది ఇవాళ మంచి విషయం అండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.